గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇంటర్ అప్లై చేయడం కోసం గ్రూప్లో లింక్ ఫార్వర్డ్ చేసిన ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయగానే అడ్మిషన్స్ అని వస్తుంది. అడ్మిషన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అని ఇక్కడ వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ డాటా వస్తుంది. ఈ డాటాను మీరు క్లియర్గా చూడండి, ఇవన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. ఇక్కడ లాక్ అయిపోయినాయి, కొంచెం యాష్ కలర్లో ఉన్నాయో ఇవి లాక్ అయిపోయింది. దాన్ని నువ్వేం ఫిల్ చేయాల్సిన అవసరం. ఇక్కడ ఏవైతే ఎంటీ బాక్స్ ఉంటాయో వీటిని మీరు ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ పేరు రాయాలి. అండ్ జెండర్ ఇక్కడ క్లిక్ చేయగానే మేల్ ఫీమేల్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. కమ్యూనిటీ మీరు ఏ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నంబర్. నెక్స్ట్ పిహెచ్సి మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితేనే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇక్కడ నో అనే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ హెచ్వాల్ డిస్టిక్, ఇక్కడ మెదక్ అని తీసుకోండి. మనం అందరం మెదక్ డిస్టిక్ కాబట్టి మెదక్, ఎవరైనా సంగారెడ్డి ఉన్నట్టయితే సంగారెడ్డి తీసుకోండి. నేటివ్ డిస్టిక్ కూడా మెదక్ తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ నేటివ్ మండల్ రేగోడ్. పేరెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీ ఫాదర్ పేరు, మదర్ పేరు అండ్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ విలేజ్ నెంబర్, విలేజ్, నెక్స్ట్ హౌస్ నెంబర్, డిస్టిక్, పిన్ కోడ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ రాయండి. అండ్ నేమ్ ఆఫ్ ద బోర్డు ఇక్కడ టిఎస్ బిఎస్ఈ అని మెన్షన్ చేయండి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ మేనేజ్మెంట్లో మనకు తెలంగాణ మోడల్ స్కూల్ ఉంటుంది, టిఎస్ మోడల్ స్కూల్, ఇది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఎస్ఎస్సి పాస్డ్, ఇక్కడ టీజీఎంఎస్ రేగోడ్ అని రాయండి, టీజీఎంఎస్ రేగోడ్ అని మెన్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ చూడండి, ఇయర్ ఆఫ్ పాస్ ఏమో 2020 మెన్షన్ చేయండి. నెక్స్ట్ గ్రేడ్స్ ఆర్ మార్క్స్ అని ఉంది, ఇది ఇక్కడ గ్రేడ్ మెన్షన్ చేయాలి, మార్క్స్. మ్యాథమెటిక్స్లో మీకు మొన్న ఎస్ఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ మార్క్స్ మెన్షన్ చేయండి. తర్వాత ఏ గ్రేడ్స్ వస్తాయి, A1 A2 ఏ గ్రేడ్ ఉందో ఆ గ్రేడ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ సైన్స్లో ఎన్ని వచ్చినాయి గ్రేడ్, అండ్ ఇక్కడ కింది మార్కులు వేయండి, పైన గ్రేడ్ వేయండి. సోషల్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు తీసుకోండి, తెలుగు పెట్టేసి మళ్ళీ ఇక్కడ గ్రేడ్ మార్క్స్ మెన్షన్ చేయండి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేసి ఇక్కడ మార్క్స్ గ్రేడ్ పెట్టండి. నెక్స్ట్ కాలేజ్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ కాలేజ్, నేమ్ ఆఫ్ ద కాలేజ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ మెదక్ పెట్టండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మోడల్ స్కూల్ ఇక టీజీఎంఎస్ రేగోడ్ పెట్టండి. నెక్స్ట్ మండల్ ఎస్, అడ్మిషన్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ అని పెట్టండి. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ 1, మీరు ఇక్కడ ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాం, మన దగ్గర ఈ 4 గ్రూపులు ఉన్నాయి. ఈ 4 గ్రూపులలో నువ్వు ఎంపీసీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎంపీసీ పెట్టుకోండి, లేదు నేను ఫస్ట్ బైపీసీ తీసుకోవాలనుకుంటున్నా అంటే బైపీసీ పెట్టండి, సిఈసీ అంటే సిఈసీ పెట్టండి, ఏసీఈ అంటే ఏసీ పెట్టండి. అండ్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కోర్స్ ప్రిఫర్ 2, 2, 3 అని ఉంది, ఇక్కడ మిగతా ఆప్షన్ కూడా ఫిల్ చేయాలి. ఓకే, ఎందుకోసం అంటే మరి ఏదో ఒక గ్రూప్లో మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా 84, ఆ నంబర్ మెన్షన్ చేయండి, 842022 అని ఇది ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మేము మొత్తం అప్లికేషన్ ఓకే అయిపోతుంది. అప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు మొబైల్లో చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మీ సేవ వెళ్ళండి, మీ సేవ వెళ్ళి వాళ్ళకు కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చేసి ఇస్తారు మీకు. ఓకేనా, తొందరగా కంప్లీట్ చేసుకోండి. వీ హ్యావ్ ఓన్లీ 9 days ఫర్ అప్లయింగ్. తొందరగా అప్లై చేసుకోండి, లేట్ అయినట్లయితే మీ అప్లికేషన్ లాస్ట్ సర్వర్ బిజీ వస్తుంది అండ్ మీరు అనుకున్న గ్రూప్ మీకు దొరకదు. 40 సీట్లే ఉంటాయి కాబట్టి మీకంటే ముందు ఒకవేళ 40 మంది అప్లై చేస్తే మీరు అనుకున్న సీట్ మీకు దొరకదు కాబట్టి ముందు అప్లై చేయండి. థ్యాంక్ యూ.